ఎత్తుపలాల శరీర సౌష్ఠవం స్త్రీకి అందాన్నిస్తుంది. అదే పురుషుల్లో అయితే ఆత్మన్యూనతకు కారణమవుతుంది. అబ్బాయిలో రొమ్ములు పెరగడం అనేది అలాంటి సమస్యే. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్లో కొంతమందిలో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరగడం అనేది కనిపిస్తుంటుంది. ఈ రకమైన సమస్యను గైనకోమాస్టియా అని పిలుస్తారు. అయితే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. అబ్బాయిల్ని అంతులేని ఆత్మన్యూనతకు గురి చేసే గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరడుగుల పొడవు, ఆజానుబాహువులు, ఆపై 6 పలకల దేహం. ఈ తరం కుర్రకారు కలల రూపమిది. సినిమా హీరోలా విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరడం సహజమే. అయితే ఛాతీ భాగంలో రొమ్ములు పెరిగినప్పుడు ఈ సహజమైన కోరికకు అడ్డుకట్టపడుతుంది. టీషర్ట్లు, బిగుతైన చొక్కాలు ధరించలేకపోతుంటారు. దీంతో ఈ అబ్బాయిలకు ఎక్కడలేని ఆత్మన్యూనత వచ్చేస్తుంది. ఇంటికే పరిమితమవుతుంటారు. చదువులు సైతం మానేస్తుంటారు. నిజానికి వాళ్ళ అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఇలా పెరిగిన రొమ్ముల్ని చాలా తేలికగానే తొలగించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మగవారిలో కూడా రొమ్ములు పెరగడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలామందికి ఈ సమస్య అనేది చాలామందిలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని మనం వయసు పరంగా మనం విభజించుకుంటే యుక్త వయసు వచ్చేవారిలో ఎక్కువగా చూస్తాం. ఇది లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, 10th, 11th, 12th ఈ వయసు పిల్లలకి ఎక్కువ ఇది చూస్తూ ఉంటాం. ఎందుకంటే దాన్ని ఫిజియలాజికల్ గైనకోమాస్టియా అంటాం. అంటే శరీరంలో ఫిజియలాజికల్గా స్వతహాగా ఈ ప్యూబర్టీ టైంలో, యవ్వనకాల టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల అమ్మాయిలు లేదంటే అబ్బాయిలు ఇద్దరిలోనూ రొమ్ము సైజు పెరుగుతుంది. అబ్బాయిల్లో ఆ హార్మోనల్ చేంజెస్ క్రమంగా తగ్గడం వల్ల ఆ రొమ్ము సైజు క్రమంగా తగ్గుతూ కొన్ని సంవత్సరాలకు అది నార్మల్ అవుతుంది. కొంతమందిలో అది అలాగే మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా అది ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండడం మంచిది. అది ఒక కారణం. అది ఫిజియలాజికల్గా మన బాడీలో స్వతహాగా వచ్చే మార్పుల వల్ల వచ్చేది. అది కాకుండా కొన్ని జబ్బుల వల్ల వచ్చే ప్యాథలాజికల్ గైనకోమాస్టియా అంటాం. అది కొన్ని రకాల మందులు వాడడం, టీబీకి వాడే మందులు, గ్యాస్ ట్రబుల్కి వాడే మందులు, డిప్రెషన్కి వాడే మందులు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ వాడడం వల్ల కూడా రొమ్ములో గ్రంథులు సైజు పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్ని జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీకి సంబంధించిన జబ్బులు, బీర్జాలకు సంబంధించిన జబ్బులు, ఈ మూడిట్లో కూడా మనకి హార్మోనల్ బ్యాలెన్స్ తప్పడం, దాని ద్వారా రొమ్ము సైజు లోపల గ్రంథి సైజు పెరగడం వల్ల రొమ్ము సైజు పెరగడం అనేది జరుగుతుంది. స్కూల్ ఏజ్ పిల్లలకి అలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల తన తోటి విద్యార్థులతో కలవకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళడం, తను తాను చిన్నగా చూసుకోవడం, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, ఆడుకోవడానికి వెళ్ళినా చొక్కా తీయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఏదైనా నది దగ్గర స్నానం చేయడం, వాటర్ ఫాల్స్కి వెళ్ళినా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్లో గురవుతారు. చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఈ సమస్య వల్ల స్కూల్ మానేసామని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఆ వయసు పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు. చుట్టుపక్కల పిల్లలు వాళ్ళని హేళన చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చెడు ప్రభావం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో, అబ్బాయిల్లో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువ ఉన్నవి, మధ్యరకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీల మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించడం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరిగా వేలాడడం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవడం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా పెరగడం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది. సాంప్రదాయ చికిత్సలు ఈ గైనకోమాస్టియాకి ముందు నుంచి సర్జికల్ చికిత్సలే వస్తూ ఉన్నాయండి. అది ఒక్కటే సర్జరీ ద్వారా తీయడం అనేది మాత్రమే ఒక పద్ధతి. దానికి కొంతమందిలో నేను చెప్పినట్టుగా ఈ మందులు వాడడం వల్ల వచ్చిన ఈ టెస్టిక్యులర్ ట్యూమర్స్ అంటారు, బీర్జాలకు వచ్చిన వ్యాధుల వల్ల వచ్చిన గైనకోమాస్టియా అయినా, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్, ఇతరితర కిడ్నీ సమస్యలు వచ్చినవైనా
ఆ సమస్య ఆ మూల కారణం ఏదైతే ఉందో అది మనకి తగ్గితే మెల్లగా ఇది తగ్గే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా అవన్నీ తగ్గించుకున్నా కానీ ఇంకా తగ్గలేదంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ ఒక్కటే దీనికి సమాధానం. పూర్వం సర్జరీ చేసి గ్రంథి ఒకటే తీసేవారు. దానివల్ల ఆ గ్రంథి ఉబ్బెత్తిగా ఉన్న గ్రంథి తీయడం వల్ల అక్కడ గుంటలా ఏర్పడడం, చుట్టుపక్కల కొవ్వు అంతా నార్మల్గా ఉండడం వల్ల చూడడానికి కొంచెం అసహ్యం కనబడడం అనేది జరిగింది. ఇప్పుడైతే గైనకోమాస్టియాకి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే గ్రంథి తీయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న అధిక కొవ్వుని సమానంగా తీసి సమాంతరంగా రెండు వైపులా చెస్ట్ని చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లైపోసక్షన్ యాజ్ వెల్ యాజ్ గ్లాండ్ ఎక్సిషన్ ఈ 2 పద్ధతులు ఖచ్చితంగా చేసుకోవాలి. 2 లేదంటే 3 రోజుల్లో పేషెంట్ వాళ్ళ డైలీ కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం అన్నీ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. మన శరీరం మీద ఎక్కడ ఘాటు పడినా మచ్చ అనేది వస్తుందండి. ప్లాస్టిక్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే దాన్ని ఎంతవరకు తగ్గించగలమో చూస్తాం. ఆ మచ్చని వేరే రకంగా దాన్ని వేరే దాంట్లో కలిపి ఆ రంగులో కలిసిపోయేలాగా చూడడానికి కనిపించకుండా ఉండేలాగైతే ఖచ్చితంగా చేయించండి. ఇప్పుడున్న పద్ధతుల్లో ఆపరేషన్ అయిన 2-3 నెలలకి సాధారణంగా చూస్తే అసలు అక్కడ ఆపరేషన్ అయినట్టే కనిపించదు. చాలా చిన్న గీతలా కనిపిస్తుంది. అది మన కంటికి పర్టికులర్గా మన తేటి చూస్తేనే కానీ కనిపించినట్టుగా ఉంటుందండి. దానికి ఏం చేస్తామంటే నేను చెప్పినట్టుగా గ్రంథి తీయడానికి మనకి చనుమల చుట్టూ ఒక చిన్న కట్టిస్తామండి. ఆల్మోస్ట్ ఒక 1 సెంటీమీటర్ కట్టించి ఎంత పెద్ద గ్రంథి ఉన్నా ఆ 1 సెంటీమీటర్ కట్లోంచే తీస్తాము. అదేవిధంగా లైపోసక్షన్ నేను చెప్పినట్టుగా 1 or 2 mm అంటే చిన్న కట్టించి ఆ హోల్లోంచే మన క్రొవ్వు అంతా తీస్తాం. అది కూడా 2-3 నెలల తర్వాత ఆల్మోస్ట్ ఇన్విజిబుల్గానే కనిపించకుండానే ఉంటుందండి. అబ్బాయిలో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చనుమొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగడం అనే సమస్య ఎంత మాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వుని, కణజాలాన్ని తొలగించడం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవడం, ముడతలు రావడం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశాకిరణాలుగా చెప్పుకోవచ్చు.